తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దక్షిణాదిలో ఈ అగ్ర హీరోలందరి సరసన నటించింది. అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకోవడం, ఆ తర్వాత ఇద్దరు విడిపోవటం అన్ని వరుసగా జరిగిపోయాయి. అప్పుడప్పుడు నాగ చైతన్య గురించి పరోక్షంగా వ్యాఖ్యలు చేసి వివాదాస్పదంగా నిలుస్తుంది. నాగ చైతన్య మాత్రం విడిపోయిన తర్వాత ఎక్కడ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ విషయంలో అక్కినేని అభిమానులందరూ నాగ చైతన్యకి మద్దతుగా నిలుస్తున్నారు. ఒక సందర్భంలో ప్రేమ గురించి సమంత వ్యాఖ్యలు చేసింది. తన జీవితం కూడా మరో సావిత్రిలా అయ్యేదని, త్రుటిలో తప్పించుకున్నానని చెప్పింది. మొదట్లో సావిత్రి గురించి తనకు పెద్దగా తెలియదని, మహానటి సినిమా చేసే సమయంలోనే ఆమె గురించి పూర్తిగా తెలిసిందని, సావిత్రి గారిలా తాను కూడా ప్రేమ విషయంలో మోసపోయానని, అదృష్టవశాత్తు దాని నుంచి బయటపడ్డానని, లేదంటే తన జీవితం కూడా సావిత్రి గారిలానే అయ్యేదని చెప్పింది. గతంలో సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే సావిత్రి జెమిని గణేశన్ను వివాహం చేసుకున్న తర్వాత అతను మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని భరించలేక సావిత్రి వ్యసనాలకు బానిసై ఆస్తులను పోగొట్టుకుని కోమాలోకి వెళ్లి చివరి శ్వాస విడిచే వరకు జీవోత్సవంలా బతికింది. ప్రేమ విషయంలో మోసపోయిన తన జీవితం కూడా అలాగే మారి ఉండేదని సమంత చేసిన ఈ వ్యాఖ్యలు హీరో సిద్ధార్థ్ గురించి అని కొందరు అంటున్నారు. మరికొందరు కాదు, నాగ చైతన్య గురించి అని మరికొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో పాటు ఆ తర్వాత విడాకులు తీసుకుంది. ప్రేమకు సంబంధించి అన్నది కాబట్టి ఈ మాటలు సిద్ధార్థ్ గురించే అని కొందరు తేల్చేశారు. మరి సమంత ఎవరి గురించి ఆ మాటలు అన్నదో మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే అలా వెళ్ళిపోయే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే మీ సొమ్మేం పోతుంది ఫ్రెండ్స్. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.